హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సిపిపిలో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో చూసాం. సో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ స్టేట్మెంట్స్కి సంబంధించి కేటగిరీస్ చూసాం. సో సెకండ్ కేటగిరీ మనకి స్విచ్ స్టేట్మెంట్ అండ్ ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ వచ్చేసరికి కండిషనల్ ఆపరేటర్ అండ్ గో టు స్టేట్మెంట్. సో ఈ రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ మనం ఈరోజు చూద్దాం. సో స్విచ్ స్టేట్మెంట్స్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్విచ్ని ఎలాంటి టైంలో యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనకి ఒక కేస్ యొక్క వాల్యూని ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తారో, సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో యూజర్ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ కేటగిరీస్ కనుక ఎగ్జిక్యూట్ కాకుండా ఓన్లీ ఆ ఒక్క కేటగిరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో అంటే కేస్ టైప్ ఆఫ్ ఓరియంటెడ్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే కనుక స్విచ్ని యూజ్ చేస్తాం. సో ద ఫస్ట్ డెఫినేషన్, a switch statement allows tester for equality against a list of values. Okay, so ikkada each value is nothing but a case. నెక్స్ట్ సింటాక్స్. సో మనం స్విచ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. సో స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ద నెక్స్ట్ వన్ కేస్ కాన్స్టెంట్. సో మనం ఎన్ని కాన్స్టెంట్స్ ఇవ్వాలనుకుంటున్నామో అన్ని కాన్స్టెంట్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఆఫ్టర్ దట్ కాలన్తో మనం సెపరేషన్ చేసి ఇక్కడ మనం ఆ కేస్కి రిలేటెడ్గా ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ ఇస్తాం. అండ్ ద బ్రేక్. సో బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఓన్లీ యూజర్ ఎంటర్ చేసిన కేస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం, రిమైనింగ్ కేసెస్ అన్నీ కూడా మనం స్కిప్ చేయాలి. సో దట్స్ వై ఇక్కడ ఫస్ట్ ఒకవేళ మనం ఏ కేస్ అయితే మ్యాచ్ అయిందో ఆ కేస్ రిగార్డింగ్గా ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి దెన్ మనం బ్రేక్ చేస్తాం. బ్రేక్ మీన్స్ ఎండ్ ఆఫ్ ది బ్లాక్కి మనం మూవ్ అయిపోతాం. సో రిమైనింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్కిప్ అయిపోతాయి. సో దట్ అక్కడ ఆ వెరిఫికేషన్ కోసం మనం ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కేస్ కాన్స్టెంట్ expression, then statements, break and so on. అలా మనం ఎన్ని కేసెస్ ఇస్తే అన్ని కేసెస్ ఇస్తాము. దెన్ డిఫాల్ట్ బ్లాక్. డిఫాల్ట్ మీన్స్ మనం ఇన్ కేస్ ఇచ్చిన కేసెస్లో నుండి కాకుండా యూజర్ ఎనదర్ కేస్ ఎంటర్ చేస్తే కనుక సారీ మీరు మనం ఇచ్చిన కేసెస్లో నుంచి ఇవ్వలేదు కాబట్టి సో దట్ ఈస్ ద ఇన్వాలిడ్ అని చెప్పి మనం యూజర్కి ప్రింట్ చేయాలి కదా. సో ఆ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి డిఫాల్ట్లో ఉంటాయి. సో దట్ ఈస్ ద స్విచ్ సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఈ స్విచ్కి సంబంధించి మనం ఫ్లో చార్ట్ చూద్దాము. సో ఫ్లో చార్ట్ ఆఫ్ స్విచ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కంట్రోల్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రతిదీ మనకి ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ అవుతుంది స్విచ్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నుంచి మనకి ఏది మ్యాచ్ అవుతుందో అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఫస్ట్ది కనుక మ్యాచ్ అయితే దిస్ కోడ్ బ్లాక్ అనేది మనకి కోడ్ బ్లాక్ 1 అనేది పెర్ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఒకవేళ ఇది కాదు దెన్ అగైన్ ద నెక్స్ట్ సెకండ్ వన్. సో అలా అండ్ సో ఆన్ nth బ్లాక్. మనం ఎన్ని బ్లాక్స్ తీసుకుంటే అన్ని బ్లాక్, దట్ ఈస్ కోడ్ బ్లాక్ n. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ బ్లాక్కి మనం మ్యాచ్ అయ్యాం అంటే కోడ్ బ్లాక్ 2కి మ్యాచ్ అయ్యాం, లేదు కోడ్ బ్లాక్ 1కి మ్యాచ్ అయ్యాం. సో మ్యాచ్ అయిన తర్వాత మన కంట్రోల్ ఎటు మూవ్ అవుతుంది అని చెప్పడం కోసం సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ కోడ్ బ్లాక్స్ మనం ఏ బ్లాక్ నుంచి అయితే వస్తామో ఆ బ్లాక్, ఈ డాట్ మీన్స్ బ్రేక్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మనం బ్రేక్ అయిపోతాం.
సో ఏది తీసుకున్నా కూడా మనం అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్కి వస్తాం. అంటే ఈ డాట్ మీన్స్ డైరెక్ట్గా ఈ డాట్ ఇక్కడికి మనకి పాయింట్ అవుతుందని చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్కి సంబంధించి మనకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో సింపుల్గా నేను ఒక స్టూడెంట్ గ్రేడ్ అనేది తీసుకుంటా. స్టూడెంట్ గ్రేడ్ని మనం ఎలా ప్రింట్ చేయాలి బై యూజింగ్ స్విచ్ అనేది చూద్దాం. సో స్టూడెంట్ గ్రేడ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. అంటే మేబీ తనకి ఏ గ్రేడ్ రావచ్చు, లేదు బి గ్రేడ్ రావచ్చు, లేదు ఫెయిల్ అవ్వచ్చు. సో ఏదైనా కూడా ఒక గ్రేడ్ మాత్రమే అలాట్ చేస్తాము. సో దానికోసం ఇక్కడ ఒక కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. సో IO stream dot h then int main opening brace char గ్రేడ్ ఈక్వల్ టు సపోజ్ నేను బి అంటే యూజర్ నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను జస్ట్ అసైన్ చేసేసాను. లేదు మీరు యూజర్ నుంచి తీసుకోవాలంటే సిఇన్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం యూజర్ ఎంటర్ చేసిన గ్రేడ్ని రిసీవ్ చేసుకుని ఆ గ్రేడ్ని మనం ఇక్కడ ఫార్వర్డ్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ స్విచ్ ఆఫ్. మనకి సంబంధించిన గ్రేడ్ ఎక్కడుంది? గ్రేడ్ అనే ఒక వేరియబుల్లో ఉంది. సో స్విచ్ ఆఫ్ గ్రేడ్, మనం ఈ గ్రేడ్ అనే వాల్యూని స్విచ్కి పాస్ చేసాం. సో నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్. నెక్స్ట్ ఆల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో స్విచ్కి సంబంధించి మనం ప్రింట్ చేయాల్సినవి, ఆల్ కేసెస్ మనం విత్ ఇన్ ద స్విచ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో మనం ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ కేస్ ఏ. ఒకవేళ ఏ కనుక ఎంటర్ అయితే గ్రేడ్లో తన గ్రేడ్ వచ్చేసరికి మనం ఎక్సలెంట్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎండ్ఎల్ యూజ్ చేస్తే కనుక నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అదర్ దాన్ మనం ఇది యూజ్ చేయకపోయినా పర్వాలేదు. సో ఎవ్రీ కేస్ ఆఫ్టర్ దట్ మనం బ్రేక్ యూజ్ చేయాలి కదా, అంటే ఎండ్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేయడం కోసం మనం బ్రేక్ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కేస్ బి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు సింగిల్ కొటేషన్స్ ఇస్తున్నాము అంటే మనం ఇక్కడ యూజ్ చేసే వాల్యూ న్యూమరికల్ అనుకోండి, మనం ఎటువంటి కొటేషన్స్ అవసరం లేదు. జస్ట్ కేస్ స్పేస్ 1 కేస్ స్పేస్ 2 అలా ఇస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మనం యూజ్ చేసింది క్యారెక్టర్స్ కాబట్టి మనం ఆ క్యారెక్టర్స్ని సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేయాలి. అదే స్ట్రింగ్ అయితే మనకి డబుల్ కొటేషన్. సో అలా కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ మనం ఆ వాల్యూ అనేది అక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో కేస్ బి. నెక్స్ట్ బ్రేక్. నెక్స్ట్ కేస్ సి. జస్ట్ గుడ్. నెక్స్ట్ కేస్ డి. యావరేజ్. సో మీ ఇష్టం, మీరు ఎలాంటి గ్రేడ్స్ అయినా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కేస్ ఈ. జస్ట్ పాస్. సో నెక్స్ట్ కేస్ ఈ తర్వాత కంటిన్యూషన్ కేస్ ఎఫ్ అనగానే మనకి ఫెయిల్ వస్తుంది కదా. సో కేస్ ఎఫ్ Cout fail. Next break default Cout invalid. అంటే ఒకవేళ రిమైనింగ్ ఆల్ఫాబెట్స్లో నుండి కనుక యూజర్ ఏమన్నా ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ప్రతి కేసుతో కూడా మ్యాచ్ చేస్తుంది. బట్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. దెన్ డైరెక్ట్లీ గోస్ టు డిఫాల్ట్లో మనకి ఇన్వాలిడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్వాలిడ్కి ఇంకా అవసరం లేదు బ్రేక్, ఎందుకంటే అదే లాస్ట్ బ్లాక్ కాబట్టి మనకు అక్కడ బ్రేక్ అవసరం లేదు. సో ఆఫ్టర్ దట్ ఇది స్విచ్కి సంబంధించిన క్లోజ్. నెక్స్ట్ మెయిన్కి సంబంధించిన క్లోజ్. నెక్స్ట్ మనం అక్కడ తీసుకున్న రిటర్న్ టైప్ ఇంట్ కాబట్టి, సో మనం ఇక్కడ ఇంట్ అనే రిటర్న్ టైప్ తీసుకున్నాం. సో ఇంట్ అనే రిటర్న్ టైప్ తీసుకున్నప్పుడు మనం వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో రిటర్న్ 0. ఓకే, సో రిటర్న్ 0 మీన్స్ మనం అక్కడ నథింగ్ అనేది మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అక్కడ సింపుల్గా 0 అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇది మనం స్విచ్కి సంబంధించిన సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వెరీ సింపుల్ రిమైనింగ్ 2 ఏంటి అంటే మనకి కండిషనల్ ఆపరేటర్స్. సో కండిషనల్
ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్కి సంబంధించి మనకి ఏంటంటే ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ కండిషనల్ ఆపరేటర్ అంటే మనకి క్వశ్చన్ మార్క్ కోలన్ అనేది మనం కండిషనల్ ఆపరేటర్ అని చెప్తాము. సో ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఇక్కడ మనకి ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది అంటే ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉందో ఆ క్వశ్చన్ మార్క్ కి బిఫోర్ గా మనం కండిషన్ ఇస్తాము. ఆఫ్టర్ దిస్ కండిషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ మనం ఎక్స్ప్రెషన్ 2ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయితే కనుక ఎక్స్ప్రెషన్ 3ని ఎవాల్యుయేట్ చేస్తాం. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం. The value of question mark expression 1 is evaluated if it is true and the value of the entire expression. సో దాన్ని మనం సింపుల్ గా డయాగ్రామటికల్ ఫామ్ లో కనుక రిప్రజెంట్ చేయాలి అంటే సో వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1. సో అంటే ఇక్కడ నుంచి వచ్చిన రిజల్ట్ ని మనం ఏదైనా ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 2 కోలన్ ఎక్స్ప్రెషన్ 3. సో యాక్చువల్ గా మనకి సింటాక్స్ ఇది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే expression 1 is evaluated, it is true, then it is going to expression 2. సో ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయితే కనుక మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్స్ప్రెషన్ 2కి వెళ్తున్నాం. సో ఎక్స్ప్రెషన్ 2ని మనం ఎవాల్యుయేట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వస్తుంది అంటే వేరియబుల్లోకి వస్తుంది. సో దట్ ఈస్ రిజల్టెడ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 1 రిటర్న్స్ ఫాల్స్ అయితే కనుక అంటే ఎక్స్ప్రెషన్ 1 మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఫాల్స్ వస్తే కనుక మనం ఎక్కడికి వెళ్తాము అంటే ఎక్స్ప్రెషన్ 2కి వెళ్తాం, ఎక్స్ప్రెషన్ 3కి వెళ్తాం. ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ 3 ఎవాల్యుయేట్ అయిన తర్వాత అగైన్ దీని నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎక్కడ వస్తుంది అంటే అగైన్ ఇట్ ఈస్ రిటర్నింగ్ టు వేరియబుల్. సో అగైన్ ఇక్కడ కూడా మనకి రిజల్టెంట్ వాల్యూ. ఓకే, సో మనకి ఇలా కండిషనల్ ఆపరేటర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది యాక్చువల్గా మనకి కండిషన్ అంటే దీనికి మనం సపరేట్గా ప్రోగ్రామ్ ఏం అవసరం లేదు. సో నేను జస్ట్ ఇక్కడ మీకు ఒక సింపుల్గా ఒకటి చూపిస్తున్నాను. సపోజ్ p ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ వై క్వశ్చన్ మార్క్. ఎక్స్ గ్రేటర్ దాన్ వై కనుక ట్రూ అయ్యింది అంటే మనం స్టోర్ చేయాల్సిన వాల్యూ గ్రేటర్ ఎలిమెంట్ కావాలి అనుకున్నప్పుడు ఎక్స్, అండ్ కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే గ్రేటర్ ఎలిమెంట్ ఈస్ వై. సో కండిషన్ ట్రూ అయితే మనం రిటర్న్ చేయాల్సిన ఎలిమెంట్ ఎక్స్ని ఫస్ట్ రాస్తాము, ఫాల్స్ని నెక్స్ట్ రాస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఈ ఎక్స్ వాల్యూ వచ్చి పీలో స్టోర్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే కనుక వై వాల్యూ వచ్చి పీలో స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ ద కండిషనల్ ఆపరేటర్. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి గో టు మనం అసలు ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చెయ్యము. ఎందుకు యూజ్ చెయ్యము అంటే దాంట్లో మనకి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం ఏదైనా గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు గో టు అనేది చాలా తక్కువ యూజ్ చేయాలి. సో ఎందుకు అంటే సింపుల్గా మనం గో టు అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక లేబుల్ నేమ్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఎక్కడికి కావాలో ఆ లేబుల్ దగ్గరికి కంట్రోల్ని మూవ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా మన లాజికల్గా మైండ్ ఏమవుతుంది అంటే మనకు అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్లీ మనం సింపుల్గా ఇక్కడ చేసేది ఏంటి, మనం ఎక్కడికి మూవ్ అవ్వాలో అక్కడికి లాజికల్గా మూవ్ అవ్వకుండా ఆ మూవ్ అవ్వాల్సిన స్టేట్మెంట్ దగ్గర ఒక అడ్రస్ ఇస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ లేబుల్. ఆ అడ్రస్కి వెళ్ళమని చెప్పి గో టు అనే కీవర్డ్ని ఇచ్చేస్తాం. ఆటోమేటిక్గా కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం మెన్షన్ చేసిన అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి గో టు స్టేట్మెంట్స్ మనం ఎందుకు యూజ్ చేయము అంటే ఎక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా జనరలీ మనకి గో టు స్టేట్మెంట్స్ వచ్చేసరికి సి అండ్ C++లో ఉన్నాయి. జావాలో గో టు అనేది మనం యూజ్ చేయము, అసలు గో టు స్టేట్మెంట్ లేదు. సో ఎందుకు బెటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ గెట్ చేసుకోవడం కోసం మనం ఈ గో టు అనేది తక్కువగా యూజ్ చేస్తాం. సో ఇన్ C++,
some other part of the program. So actually the definition of goto. నెక్స్ట్ గోటుకి సంబంధించి మనం ఎందుకు యూజ్ చేయము అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడున్న మోడర్న్ ప్రోగ్రామింగ్కి ద గోటు స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది అంటే ఒక హార్ట్ఫుల్ కన్స్ట్రక్షన్గా మనం కన్సిడర్ చేయం, ఒక బ్యాడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్గా కన్సిడర్ చేస్తాం. సో దట్స్ వై మనం గోటుని అవాయిడ్ చేస్తాం, మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. సో కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనం అంత మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్లీ మీరు ఏదైతే కోడింగ్ తీసుకుంటున్నారో ఆ కోడింగ్ దగ్గర ఈ సింటాక్స్ని ఫాలో అవుతూ రాస్తే సరిపోతుంది. సో కాబట్టి ఈ 2 థింగ్స్ కూడా వెరీ స్మాల్ థింగ్స్ విచ్కి నేను ఓన్లీ మనం ఎగ్జాంపుల్ చూసాం. సో ఈ 2 కూడా మనం డైలీ యూజ్ చేసే నార్మల్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేసే ఆపరేటర్. సో దట్స్ వై నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. సో వాట్ ఈస్ గో టు స్టేట్మెంట్ అండ్ వాట్ ఈస్ కండిషనల్ ఆపరేటర్ జస్ట్ మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.